ఇదిగో ఇప్పుడు కూడా ఇవంతా తినాలి అండి. ఇదిగో మనకి ఇవాళ మనకు అంత్యకాల కష్టాలు మనకి ఇంకా రాలా, అన్ని దేశస్తులకు వచ్చినాయి. ప్రభు ఏం చెప్పాడు అది తీయండి. మన లూకా సువార్త 21:7 తీయండి. అక్కడ స్పష్టమైన వాక్ అది. వారు బోధకుడా ఇది ఎప్పుడు జరుగును, ఇది జరగబోవని సూచన ఏంటి అని అడగంగానే శిష్యులు ప్రభు వారిని మీరు చెప్పండి మోసపోకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన వాడి ఒక్క నిమిషం అలాగుంటే ఇదిగో అబద్ధ ప్రవక్తలు వచ్చేసారండి విపరీతంగా. మీరు కొన్ని సాక్ష్యాలు యూట్యూబ్లో వినే ఉంటారు, ఇప్పుడు దాకా మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో. గ్యాస్ బండ్ లేదంటే ప్రభు దేవదూతలు గ్యాస్ బండ్ ఇప్పించాడంట. వంటలు అష్ట దరిద్రం అంతా తయారైందండి సోషల్ మీడియాలో. ఇదిగో ఇదే ఆఖరి దినాలకి సూచనలు. నెక్స్ట్ చదవండి మళ్ళా. మీరు యుద్ధములకు వచ్చి ఒక్క నిమిషం యుద్ధములు వచ్చి సమాచారం వచ్చిందా రాలేదా? ఇజ్రాయేలు ఇగో పరిశుద్ధ స్థలము మీదే యుద్ధం, పరిశుద్ధ స్థలము మీదే యుద్ధం అండి. నెక్స్ట్ అప్పుడు భయపడకూడే అది తర్వాత అప్పుడే అక్కడ రాదు. నెక్స్ట్ ఇంకా అది జనము మీదకి జనము, రాజ్యాల మీదకి రాజు, ఆ రాజ్యాల మీదకి రాజులు. ఇదిగో తెగుళ్ళును ఒక్క నిమిషం తెగుళ్ళు భూకంపాలు మనం చూస్తానే ఉన్నాం. చూసామా? కరోనా తెగుడిని చూసామా? యుద్ధాన్ని చూస్తున్నామా? భూకంపాన్ని చూస్తున్నామా? మన విజయవాడలో కూడా వచ్చిందంట, హైదరాబాద్లో కూడా వచ్చిందంట కదా. నెక్స్ట్ మళ్ళా కరువులను ఆకాశం నుండి ఆమె చాలు 11వ వచనం దాకా చదివారు కదా. ఓకే చాలు. అయితే ఇలాగున ప్రభు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. మనకి ఇంకా రాలా, మనకు ఆ సమస్య రాలా. మనకు ఆ సమస్య వస్తే ప్రభువా అనుకుంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చేస్తాం. అవునా కాదా? తెగుళ్ళు రానంతసేపు ఆయన దగ్గరికి కూడా వెళ్ళాం మనం. తెగుడు వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఆపద వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ప్రభువా నన్ను కాపాడేయాలి అస్సలు మామూలు కాదు. అయితే నిన్న నేను కాకినాడలో సువార్తకి వెళ్ళాను అనమాట. సువార్త పనికి వెళ్ళాను. నిన్నే జరిగింది ఈ సంఘటన. కాకినాడలో పోయిన వారం కూడా జరిగిందంట. అయితే పోయిన వారం నేను వెళ్ళలేదు కాకినాడ. నిన్న శనివారం పూట కాకినాడలో ఉంటుంది, ఆదివారం పూట విజయవాడ దగ్గర ఉయ్యూరు అనే ప్రాంతంలో సువార్త జరిగింది. అర్థమవుతుందా? వింటున్నారా? ఏం జరిగింది? ఏమి జరిగింది? వినపట్ల ఏం జరిగింది? గట్టిగా ఓకే. అయితే మన సువార్త చేస్తున్నామండి మేము. సువార్త చక్కగా ఇండివిజువల్ సువార్త చేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి క్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నాం, క్రీస్తుని గురించి మంచి చెప్తా ఉన్నాం. ఒక ఆయన సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, మేము జస్ట్ రోడ్డు మీద చెప్తున్నాం అంతే. రోడ్డు మీద ఒక రష్షీ ప్లేస్లో చెప్తున్నాము. ఒక సెక్యూరిటీ గార్డ్, అతను ఎవరో తెలియదు, వచ్చి కల్లోలం చేశాడు. ఇది ఏంటి మత ప్రచారం ఏంటి? మీరు మత ప్రచారం ఎవరిచ్చారు రైట్ అని అంటే, మన ఉడుకు రక్తంగా, ఏ రక్తం మనది? ఉడుకు రక్తంగా క్షమించమని అడిగాను అంతే, ఏం చేయలేను నేను. క్షమించమని అడిగాను. ఆయన అస్సలు మాట్లాడటానికి లేదు, గొడవ పట్టడానికే వచ్చారు వాళ్ళు. ఇదిలి చేసుకున్నాడు మనిషిని. అయ్యా మనం కూర్చొని మాట్లాడుకుందాం, మామూలుగా మాట్లాడుకుందాం అంటే లేదు.
ఇదిగో రాకడ దినాలు ఇవే, ఇదిగో రాకడ సూచనలు ఇవే. ప్రభువుకు వ్యతిరేకంగా అనేక మంది ఎలుగుస్తారు, యుద్ధాలు. ఇదిగో ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చెప్పచ్చా ఇంకా? ప్రైజ్ లార్డ్. ఇంత ఘోరం జరిగిందో మన మందిరాలను కూల్చేస్తున్నారండి. వీడియోలు రాలేదా మీకు? వీడియోలు రాలేదా? నార్త్లో మందిరాలు కూల్చేస్తున్నారు. కొత్తగా చక్కగా కట్టుకున్నారు, సౌందర్యమైన మందిరాన్ని కట్టుకుంటుంటే వచ్చి ఆర్ఎస్ వచ్చి కూల్చిపడేస్తున్నారు. ఎంత దరిద్రానికి లోనైందో తెలుసా భారతదేశం? ఇదిగో ప్రభువు నియమించిన డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు చక్కగా ఎవరి మతం వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, ఎవరి మతం వాళ్ళు ఆ స్వేచ్ఛగా అలాగిన వీధులమ్మటి వెళ్ళి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రకటించుకో. ఆర్టికల్ 20, 21, 22, 23 అదే. దాన్ని తర్వాత ఈ మోడీ ప్రభుత్వం తర్వాత ఆ రాజ్యాంగాన్ని మార్చేసి ఆర్ఎస్ఎస్ పాత సనాతన ధర్మం అతను చూడండి, ఆ ధర్మాన్ని మళ్ళీ చేస్తున్నారంట మన భారతదేశంలోకి. మరలా మోడీ గారు గెలిస్తే ఇదే జరిగిద్దంట. ఇప్పుడు సనాతన ధర్మం ఎట్లా ఉండేదండి? సనాతన ధర్మం ఎట్లా ఉంది? భర్త చనిపోతే భార్య వెళ్ళి దేంట్లో దూకాలి? వెళ్ళి దూకాలంట. మరి అలాగొస్తే దూకుతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేదా ఎవరిని అనాలని కాదు, ఎవరు ఫీల్ అవ్వకండి ఈ మాటను గురించి. అయితే సంఘము వలె మీరేం చేస్తున్నారు? తినుటకు త్రాగుటకు ఇది సమయమా? ఓ సోదరా, ఓ సోదరే, రాకడా గుర్తులను పాటలు చక్కగా రాసేస్తారండి ఎవరో కానీ. అస్సలు లేఖనాలు పట్టుకొని రాసేస్తారు. ఫుల్ వాస్తవం ఉంటుంది అందులో. చాలా పాటలు, పాత పాటలు వినండి, కొత్త పాటలు మొత్తం కొద్దిగా పర్లేదులే కానీ పాత పాటలు వినండి, చక్కగా బాగుంటాయి. అయితే సంఘముగా మీరేం చేస్తున్నారు? సంఘముగా ఈ క్రైస్తత్వంలో ఇంత దారుణాలు లెగుస్తుంటే, క్రైస్తత్వానికి వ్యతిరేకంగా ఉంటుంటే మన సంఘముగా మనం ఏమి చేస్తున్నాం? నేను అంటాను, తింటున్నాం, తాగుతున్నాం, పడుకుంటున్నాం, అంతే. నేను చెప్తున్నా, ఇదిగో క్రైస్తత్వం నిజంగా నిజం, ఇది నిజం. శివశక్తి సువార్థికులందరినీ అరికట్టేయడానికి శివశక్తి అనే ప్రోగ్రామ్ ఒకటి ఈ కరుణాకర్ సుగరాని ఈ దరిద్ర వాళ్ళందరూ ఇంకో పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఎక్కడ సువార్థికులు కనిపించినా అక్కడ వాళ్ళు చంపేయండి. వాళ్ళకి 2-3 రోజుల్లో 40 లక్షలు వచ్చాయంట ఫండ్స్. 40 లక్షల ఫండ్స్ అంట. మొన్న మన పాస్టర్ గారు ఆయన గారు మన సత్యం గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, తెలుగు ఆయన, మన పాస్టర్ గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉంటారు. మొన్న ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు నా కొడుకు అది ఇది అన్నారు కదా పాస్టర్ గారు. అజయ్ బాబు గారు అది ఆయనని ఆయన పట్టుకొని హింసించినప్పుడు లాయరు మనీ అడిగితే జస్ట్ క్రైస్తవత్వం నుంచి 2-3 రోజుల తర్వాత 10,000 వచ్చింది. జస్ట్ మన పాస్టర్ను మనం కాపాడుకోవడానికి మన క్రైస్తత్వం, ఈ క్రిస్టియానిటీ ఏం చేసింది? జస్ట్ 10,000. వాళ్ళు చూసారు అలాగున్నారా? వాళ్ళ బలగం చూసారు అలాగున్నారు. క్రైస్తవుల్ని వద్దు, క్రైస్తవుల్ని కట్టేసేయాలి, క్రైస్తవులు వేరే దేశాన్ని పంపించేసేయాలి, క్రైస్తవుల్ని చంపేయాలి. బయట ఎంత దారుణాలు జరుగుతుంది తెలుసా? ఇదిగో మా మీద దాడికి వచ్చారండి కాకినాడలో. నిజంగా సత్యం చెప్తున్నా నేను, నిజంగా జరిగింది ఇది నిన్న. మా మీద ఈ దాడికి వచ్చారు. అసలు మేము ఆగలేదులే కానీ మేము వ్యభిచార పుస్తకం అంటున్నారు. ఎక్కడ వ్యభిచార పుస్తకం? వీడియో రికార్డ్ అవుతుందా? ఎక్కడ వ్యభిచార పుస్తకం అన్నారు. ఇంకా చాలా అష్ట దరిద్రమైన మాట అన్నారు బైబుల్ని. అసలు నిజంగా అక్కడ
నాకు నిజంగా కోపం వచ్చేసిందండి. దేవుణ్ణి అన్నారు, మన ప్రభువుని అన్నారు, బైబిల్ అన్నారు. మీకు లేదా? ఏం పుట్టట్లేదా? ఇదిగో చూడండి, వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. మన మందిరం మీదకి రాకమునిపే, మన మందిరం మీదకి, మన 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 వ్యవస్థ మీదకి రాకమునిపే మీరేం చేయాలి? ధర్నాలు చేయాలా? వెళ్ళి కొట్టాలా? పోరాటం చేయాలా? ఏం చేయాలి? మనం ఏమి చేయాలి? ప్రార్థన, రోదన చేసే స్త్రీలు పురుషులు లేవాలి. దేవునికి స్తోత్రం. సంఘంగా మీరు ఏం చేస్తున్నారంటే, ఇదిగో చెప్తున్నాను కదా, మీరు ప్రార్థన చేయండి, చేయాలి. ఇదిగో అంతే దినాలండి, ఆఖరి రోజులో చాలా చాలా దారుణంగా జరుగుతుంది. ఇదో నేను రోషంతో వచ్చాను, ప్రేరేపణ బట్టి వచ్చాను. నేను పెద్దమ్మ ఇచ్చింది అవకాశం ఇచ్చింది, దేవునికి స్తోత్రం. నేను ఇంకా దొరకదేమో అనుకున్నా, దేవునికి స్తోత్రం, దొరికింది చాలు. మీలో ఒక అగ్నిని రగిలించేద్దామని వచ్చాను. రగిలిందా? మరి రగిలిందా? ఏం మాట్లాడరేంటి? హల్లెలూయా, హల్లెలూయా. బయట వాళ్ళు వినిపిస్తుందండి? అది దేవునికి స్తోత్రం. సరే, ధర్మాన్ని వాళ్ళ మంచిని వాళ్ళు ప్రకటించుకోలేరు. మంచిని ప్రకటించే వాళ్ళని కూడా వాళ్ళు చూసారు ఎంత దారుణంగా చేస్తున్నారు. కత్తులు ఎత్తుకొచ్చారండి. మా ముందు ఎంటీ బండ్లు ర్యాలీలు చేశారు. మా చుట్టూ తిరిగి ర్యాలీలు చేశారు. ఆ తర్వాత మేము ప్రార్థనలో ఒకటి కనిపెట్టాం, నీ బాధ దూలు అక్కడ. ప్రభు ఏమన్నాడు చెప్పండి? ప్రభు ఏమన్నాడు? నీ బాధ దూలు అక్కడ వదిలేసామన్నాడు. మేము పెరిగితనంతో పారిపోవాలా, పెరిగితనంతో వెళ్ళా. మేము అక్కడి నుంచి వచ్చేసాం, మా బాధతులు అక్కడ వదిలేసి వచ్చేసాం, క్రీస్తుని హోలి జీవించాం. అది దేవునికి స్తోత్రం. సరే, మరలా ఇంకా అంత్య దినాల్లో 666 అనే నెంబరు ముద్ర ఎవరి చేతి మీద ఉంటే వాళ్ళకి అన్నీ ఫ్రీ అంట. చదివారా? 666 ముద్ర చదివి ఉంటారు కదా. మరలా చిప్స్ బాడీలోకి ఇన్సర్ట్ చేసి అవి జరుగుతున్నాయి బయట. ఇట్లా బాడీ స్కాన్ చేస్తే ఫ్రీ. రాబోయే తెగులు వల్ల, ఇదిగో రాబోయే తెగులకి మనకి ఏం మిగలదండి. ఆ చిప్ ఉంటేనే, ఆ చిప్ వల్లనే 666 ముద్ర వేయించుకుంటేనే మనకేమవుతాయి? అదే జరిగిపోయే చెప్తున్నా, మనకి అది ఆ రిసోర్సెస్ అనేది లభిస్తాయి. అంటే ఆ ముద్ర వేసుకున్న వారికి రిసోర్సెస్. మేము ఆకలితో చచ్చిపోతాం, ఏసయ్యా ఏసయ్యా 666 ముద్ర ఏసయ్యా అంటారా? మీరు అంటారు, దేవునికి స్తోత్రం, మీరు అంటారు. ఎవరు వినట్లా ఇటు? మీరు అంటారా? ఇప్పుడే వాళ్ళు మన మీదకి వస్తారు. ఏం చేస్తారు? మన మీదకి వస్తారు. ఇదిగో మీ ఇంటి మీదకి వస్తారు. ఏం చేస్తారు? ఇదో క్రైస్తవులు అందరినీ చంపేయండి అని గవర్నమెంట్ రూల్ పాస్ చేస్తే ఏం చేస్తారు? వచ్చి మేము క్రైస్తవులు కాదండి, క్రైస్తవులు కాదు మేము అంటారు. అంత 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 పెద్ద శిష్యుడైన పేతురు గారే అన్నీ తెలుసు మీకు. నువ్వెవరో తెలియదు అన్నారంట క్రీస్తుని. కోడి కోత పోయక ముందే నువ్వు ఎవరో అనేస్తారు. ఆ భక్తిలో మనం ఏమన్నా పరీక్షించుకోండి. ఇదిగో అలాగనే జీవించద్దు. ఇదే చెప్తున్నాను కదా, ఆత్మల భారం కలిగి ఉండండి. నా కుటుంబం బాగుపడాలి, నా కుటుంబం భక్తిగా అవ్వాలి, నా కుటుంబం ఒక స్థాయిలో ఉండాలి అని నువ్వు కొరకై నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావేమో. పరీక్షించుకో. నీ కొరకై నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావేమో. ఇతరుల కొరకు చేయి. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంతమంది అండి బాప్తీసం తీసుకుంది? పోయినసారి కూడా అడిగాను, ఎంతమంది తీసుకున్నారు? చెయ్యొద్దండి చెయ్యొద్దండి. బయట ఉన్న వాళ్ళు ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు? ఎంతమంది తీసుకున్నారు? చెయ్యొద్దరేంటి? ఓకే, ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఎంతమంది తీసుకున్నారు? ఓకే, అమ్మమ్మ నువ్వు తీసుకోలేదా? బాప్తీసం చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. ఓకే, రక్షింపబడిన వాళ్ళు
మన సంఘంలో 50% ఉన్నారు. మిగతా 50% దేవుడు రాకడ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడే దేవుడు కడబో శబ్దం వినిపిస్తుంది. ఇప్పుడే దేవుడు రాకడ వచ్చేస్తుంది. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదిగో 5 కన్నీళ్ళు ఎత్తబడితే 5 కన్నీళ్ళు విడబడతారంట. ఎందులో ఉన్నామో పరీక్షించుకోండి. 100% ఇప్పుడు రక్షణ పొందిన వారు 100% నేను వెళ్ళిపోతానయ్యా, నేను నా రెండో రాగలు నేను ఎత్తబడతానని మీరు చెప్పగలరా? 100% చెప్పండి. చెప్పలేము కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇదిగో నేడే రక్షణ దినం. బాప్తీసం పొందిన వారు అగ్నితోను పరిశుద్ధాత్మ, అక్కడ మన పేరు బాప్తీసం ఇచ్చి యోహాన్ గారు చెప్పారు. మత్తయి సువార్త 3:10 3:10 దానికి ముందు ఒక మాట ఉన్నాడు, చక్కని మాట. అది ఇదిగో గొడ్డలి, అది చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. చాలు. ఫలించే చెట్లుగా మీరు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలించే చెట్లుగా ఉన్నారా మీరు? పరీక్షించుకోండి. ఎవరు కాదు పరీక్షించుకోండి. మీకు మీరు మనస్సాక్షి మీలో మీరు మాట్లాడండి. ఫలించే చెట్లుగా మీరు ఉన్నారా? వేసుకొని ప్రశ్న వేసుకున్నారు అందరూ? ఉన్నామని చెప్పిందా మీ ఆత్మ? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఫలింపని చెట్లు ఇదిగో ఇక్కడే ఉందంట అండి. గొడ్డలే ఇక్కడే ఉందంట. దేవునికి స్తోత్రం. గొడ్డలు ఇక్కడే ఉందంట. ఇదిగో నీ ఫలం లేకపోతే ఆ వృక్షం నరకబడి అగ్నిగుండంలో వేయబడుతుందంట. ఎప్పుడు ఎటువంటి ఆపద వస్తుందో తెలియదు ఈ రోజుల్లో. జరిగిందా లేదా? గట్టి చెప్పండి, జరిగిందా లేదా? ఆ అబ్బాయి రక్షణ పొందాడా? తెలియదు. అబ్బాయి కోసం ఎవరు ప్రార్థన చేశారు? ఎంతమంది ప్రార్థన చేశారు? అది ఒక్కరు. ఇంకా నువ్వు చేసావా? దేవుని అది నశించిపోయే ఆత్మలో నశింపక ముందే వారి కొరకు భారం. ఇంకేంటి వినండి, చాలు, తర్వాత మాట్లాడుకోండి. ఆత్మ నశింపక ముందే మీరు వారి గురించి ప్రార్థన చేయగలిగితే ఒక్క ఆత్మైనా రక్షింపబడింది. ఒక్క ఆత్మైనా మీ వద్ద మీ ప్రయత్నం చేయండి. సాయంత్రం పాటు మీరు ఎవరు మాట్లాడుకోవట్లేదా? వాళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకుంటారు మా ఇంట్లో. అదిగో రాదండి వచ్చింది మా ఇంటికి, చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. మీరు ఎవరితో మాట్లాడరా? దేవుడి గురించి ఎంతమందితో మాట్లాడుతున్నారు? సైలెంట్ అయిపోయిందండి. చెప్తానే ఉంటుందంట. ఇంకా అది దేవుడి గురించి ఎంతమందికి చెప్తున్నారో చెప్పండి నాకు. లేదు, ఆచారబద్ధంగా చర్చికి వెళ్తున్నాం, ఆదివారం పూట వెళ్తున్నాం, వస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం, అయిపోయింది. అంతేనా భక్తి? ఇది దేవుడికి ఇష్టం లేదు. ఆచారబద్ధంగా నువ్వు చేస్తున్నావేమో నీ భక్తిని కనిపెట్టుకో. ఆచారబద్ధంగా వద్దు. ఇదో వెళ్ళాలని ఎంతమంది చర్చికి కంపల్సరీగా వెళ్ళాలని వచ్చారు? దేవునికి స్తోత్రం. చర్చికి వెళ్ళాలి కాబట్టి వచ్చాం, వినాలి కాబట్టి వింటున్నాం, పాటలు పాడాలి కాబట్టి పాడుతున్నాం, సాక్ష్యాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. అంతేనా? కాదు. ఏం చేయాలి? క్రీస్తును వెంబడించాలి. క్రీస్తును పోలి జీవించిన వారికి, క్రమానుసారమైన జీవితాన్ని కొనసాగించిన వారికి, పరిశుద్ధాత్మలో నడిచిన వారికి రెండవ మరణం లేదు. ఒకటో మరణం నీ శరీరానికి వస్తుంది, రెండో మరణం దేనికి వచ్చిందండి? ఆత్మకి. అబ్బా, దేవునికి స్తోత్రం. చెప్పలేదు అనుకున్నా, చెప్పారు. దేవునికి స్తోత్రం, వందనాలు. ఓకే, మీ ఆత్మకి రెండో మరణం అంటే ఏంటి? అది అగ్నిగుండము. పాట కూడా ఉంది, పాడతారు ఎవరైనా? పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండం. అబ్బో, ప్రతి వారం పాడతా చిన్నప్పుడు నేను ఈ పాట. వస్తున్నాడు చెట్టుదారా
రాజ్యం తెస్తున్నాడు, త్వరపడి వేగమని ప్రియులారా ప్రభుని చాలు. అయితే సంఘం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వధువు సంఘం, ఈ సంఘం వధువు సంఘం అయ్యి మరలా ప్రభు దగ్గరికి వరుడి దగ్గరికి వెళ్తుందా లేదా ప్రశ్నించుకోండి. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. మా ఆ పాట వచ్చా, నా ప్రియుడా నా ప్రియ, మైక్ ఇవ్వండి తొందరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా నీ ఎప్పుడయ్యా లోక కళ్యాణము, మధ్య ఆకాశమా మహిమలో గానం, మధ్య ఆకాశమా మహిమలో గానం. నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, కళ్యాణము అది ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగమా మేలుకో, రాకడ దినములు ఇవి. ఇదిగో సిద్ధపడ్డవారు మాత్రమే లేవనెత్త పడతారో. ఇదిగో నేను ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే, విజయవాడలో ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చి చెప్తున్నా అంటే ఎందుకు రావాలి? ఎందుకంటే మన ఆదాము అవ్వ నుంచి ప్రభు ద్వారా మనందరూ రక్త సంబంధంలే. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ స్వరాలు చెప్పండి. అవును. అదే దేవునికి స్తోత్రం. అందరూ రక్త సంబంధంలే. కాబట్టి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి మిమ్మల్ని ప్రేమించబట్టే ప్రభువును గూర్చి మిమ్మల్ని రెండో రాకడ సమయంలో మీ అందరినీ ఈ సంఘాన్ని నూతన యెరూషలేములో చూడాలనే భారంతో వచ్చానండి. దేవునికి స్తోత్రం. చెప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. సరే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రైస్తవులు అంటే ఎవరు? మనమే.
లేదు లేదు, మీరు చెప్పలా. చెప్పండి, క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును పోలి జీవించిన వారు క్రైస్తవులు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. చెప్ప గట్టి చెప్ప. బయట చెప్తున్నారా? బయట చెప్తున్నారా? హల్లెలూయా చెప్తున్నారా? చెప్పండి గట్టి చెప్పండి, నాకు ఇంటిపెట్లా. అది గట్టిగా దేవుడికి స్తోత్రం. ఇలా నేను ఎందుకు చెప్పమంటున్నానంటే, హల్లెలూయా అంటే ప్రైస్ యెహోవా అని అర్థం. హల్లెలూయా అని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రైస్ యెహోవా అంటే దేవుడికి స్తుతి కలుగును గాక. అది అందుకు హల్లెలూయా చెప్పమంటున్నా. అందరు ఎవ్వరు నోరెప్పట్లా, అందుకు చెప్పమంటున్నా. కాబట్టి హల్లెలూయా అనండి, తప్పులేదు. అయితే క్రీస్తు పోలి జీవించిన సరే, ఇప్పుడు ఈ షర్ట్ ఉందండి, బీరువాలోంచి తీసినప్పుడు చాలా కొత్తగా చక్కగా ఉంటుంది, ఎంత తెల్లగా ఉంటుంది. సాయంత్రానికల్లా దీని మీద ఏం పడింది? మరక పడుతుంది. చెప్పండి, ఎవరు చెప్పట్లా అనుకున్నాడు. ఏం పడిట్లా చెప్పండి? మురికి పడితే మరకలు పడతాయి లేదా? అదే పడతాయి. తర్వాత మరకలు పడిన తర్వాత మళ్ళీ తిరిగి బీరువాలో పెడతాను నేను. లేదు, ఉతుకుతావు. చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి చక్కగా మంచిగా నీట్గా మడత పెట్టి చక్కగా పెడతాం లోపల. ఓకేనా? పెడతావా లేదా? పెడతాం. అయితే నీ కంటికి కనిపించిన నీ ఆత్మని నీ కంటికి కనిపించిన నీ బాడీ మీద పడిన మరకని నువ్వు క్లీన్ చేసుకుంటావు. నీ కంటికి కనిపించిన నీ వస్త్రాల మీద పడిన మరక ఇటు వినాలి. నీ వస్త్రం మీద పడిన మరకని నువ్వు కడుక్కుంటావు. వృద్ధాతో తెల్ల కనపడాలని నాకే అందం ఉందని నువ్వే వృద్ధేసుకుంటావు. కానీ నీ కంటికి కనిపించని నీ ఆత్మకి పాపం అనే మరక ఎంత పట్టిందో తెలుసా? ఎవరు మాట్లాడండి, చెప్పండి, అంత గట్టిగా వస్తుంటే. హల్లెలూయా చెప్పండి. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. తెలుసా, అట్లాట్లుగా సంవత్సరాల నుంచి పేరుకుపోయింది. ఆ మురికిని ఎప్పుడు కడుక్కుంటావు? దేవుడు వస్తాడా మన దగ్గరికి? ఒక 5 రోజులు స్నానం చేయబోతున్నా కంపు వచ్చేసింది మన దగ్గర. ఎవరైనా వచ్చి కూర్చుంటారా పక్కన? మిమ్మల్ని అని కాదు, మిమ్మల్ని అనట్లేదు, నేను జస్ట్ చెప్తున్నా. ఎవరు ఫీల్ అవుతుంది, మా నాన్నమ్మ కంప్లైంట్ చేయొద్దు ఎవరు. దేవునికి స్తోత్రం. అలాగనమాట. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆత్మను నువ్వు కడుక్కుంటున్నావా? ఎలా కడుక్కోవాలయ్యా అంటే ఎలా కడుక్కోవాలి? ప్రార్థన ద్వారా, వాక్యం చేత. పోయిన వారం అమ్మగారు ఏ వాక్యం చెప్పారు చెప్పండి? అంతకుముందు వాక్యం వెళ్ళేదా? ఇక్కడ అర్థమైపోతుంది. మీరు ఆచారబద్ధంగానే వస్తున్నారు చర్చికి, రావాలి కాబట్టి వస్తున్నారు. వినుంటే జాగ్రత్తగా భయభక్తులు గారు వినుంటే అర్థమయ్యేది వాక్యం. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ప్రతిదినం చదవాలి. దానివల్ల ఫలితాలు ఏంటి? దేవుని మాటకు లోబడాలి. ఇంకా ఫలితాలు ఏంటి? ఆ వాక్కు ద్వారా నీకు స్వస్థత ఉంది. హల్లెలూయా. వాక్యము ద్వారానే స్వస్థత ఉందంట. వాక్యం ఆది అందు చెప్పండి, ఆ వాక్యం ఆది అందు వాక్యము దేవుడు ఎత్తుండను, వాక్యమే దేవుడు అయినడు. కాబట్టి నువ్వు వాక్యం చదవాలి. ఎవరిని స్మరిస్తున్నావు? దేవుని స్మరిస్తున్నావు. గట్టిగా చెప్పాలి, దేవుని స్మరిస్తున్నావు. గట్టిగా ఇంకా గట్టి చెప్పండి, దేవుని స్మరిస్తున్నావు. నా ప్రియ దేవుణ్ణి స్మరిస్తున్నాను చెప్పండి. నా ప్రియ దేవుణ్ణి స్మరిస్తున్నావు. వినిపించట్లేదు? నా ప్రియ దేవుడు వినిపించట్లేదు. అదే జోస్ కావాలి మీలో. అలాగా ఆ వాక్యాన్ని స్మరిస్తూ అలాగన నీటి బాప్తిసం అనే ఆ రక్షణ ద్వారా నీ కంటికి కనిపించని ఆ మురికి, నీ ఆత్మకు పట్టిన పాపం అనే మురికిని నువ్వు ఏం చేయగలవు? కడుక్కొని మళ్ళా క్రీస్తులో మనం పునరుద్ధానం అవుతాం. బాప్తిసం తీసుకోక మునుపు నీ పాత జీవితం క్రీస్తులో మళ్ళా పాపం నీటి బాప్తిసంలో మునిగి తేలిన తర్వాత నువ్వేమవుతావు? నూతనంగా పరిశుద్ధపరచబడతావు. క్రీస్తులో నువ్వు పునరుద్ధానం అవుతావు. ఎవరు చెప్పట్లేదండి, ఇటు వినండి అందరికల్లి ఇటు వినాలి. అది ఇటు వినాలి. సో ఏమవుతావు నువ్వు? తర్వాత అప్పుడు దేవుడికి ఇష్టం అంట.
నువ్వు రక్షింపబడితే అమ్మో నా కుమారుడు నా కుమార్తె రక్షింపబడింది అయ్యా, నీకేం కావాలి చెప్పు. అది చెప్ప హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదే చెప్పగానే అమ్మగారు చెప్పినప్పుడు, అమ్మగారు చెప్పమన్నప్పుడు కూడా ఇంత జోష్గానే చెప్పాలి. అది దేవునికి స్తోత్రం. అలా ఉండాలి. అదే చెప్పండి గట్టిగా. అదే దేవునికి స్తోత్రం. క్రీస్తు వస్త్రం ఒక ఆయన జీవితం ఒక తెల్లటి వస్త్రం అండి. ఒక చిన్న పాపం మరక కూడా లేదు. అయినా ఆయన ఎందుకు బాప్తిసం తీసుకున్నాడండి చెప్పండి? తగిలింది మీకు చెప్పండి. అది ఆయన తగ్గించబడ్డాడు, ప్రభు ఆజ్ఞను లెక్క చేశాడు. ఆయన తగ్గించుకొని ఆయనలో మరక లేకపోయినా పరిశుద్ధంగానే పుట్టాడు, పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుద్ధంగానే చనిపోయాడు, పరిశుద్ధంగానే తిరిగి లేచాడు. ఎంత గట్టిగా వేసినా కూడా ఒక్క హల్లెలూయా చెప్పట్లా. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తా ఉండండి, మాకు జోస్ వచ్చింది. లేకపోతే మేము నర్వస్ మేము చెప్పలేము. అది మాకు హల్లెలూయా ఎందుకు చెప్తున్నాం అంటే దేవుణ్ణి స్తుతించి మమ్మల్ని ప్రోత్సహించడం హల్లెలూయా చెప్పడం అంటే. సంఘం అంతా అలాగే చెప్పండి, ఐక్యమత్తంగా ఉండండి. అది చెప్పండి. దేవునికి స్తోత్రం. ఓకే, దేవునికి స్తోత్రం. ఇలాగనా అలాగనా నీ వస్త్రం ఎక్కడున్నా అండి? మనం ఎక్కడున్నా ఇందాక వస్త్రం క్రీస్తు తగ్గించుకొని యోహాన్ ఏం చెప్పాడండి? యోహాన్ గారు ఏం చెప్పారు? నేను నీ వద్ద బాప్తిజం తీసుకోవాల్సిన వాడిని, నువ్వు నా వద్దకు వచ్చావేంటి అని అంటే, ఇప్పటికి ఇది చేయము అని అన్నాడు. తర్వాత ఆయన నా వెనక వచ్చేవాడు నీకు దేంతో బాప్తిజం ఇస్తానని చెప్పాడు? అగ్నితోను పరిశుద్ధాత్మను. మీరు పొందారా? బాప్తిజం తీసుకున్న వాళ్ళు పొందారండి? అగ్నితో పరిశుద్ధాత్మతో పొందారా? ఇద్దరు ముగ్గురు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందారా? ఓకే, దేవునికి స్తోత్రం. సరే, ఓకే, ఈ విషయాన్ని పక్కన పెట్టి వేరే టాపిక్లోకి వెళ్దాం. ఇవాళ ఓటమి పాలైపోయాని, నా బ్రతికింతేనా, ఇంకా ఇంతేనా, ఈ చిక్కులోంచి విడిపించే వాళ్ళు ఎవరు లేరా? అసలు ఇంత దరిద్రాన్ని అనిపిస్తున్నానే. ఇటు వినాలి ఎవ్వరు. ఆ పిల్లలు పక్కన పెట్టేసేయండి, అసలు వద్దు, వదిలేసేయండి, పిల్లలు వదిలేసేయండి. ఎవ్వరు పిల్లలు వద్దు. వినండి, ఇటు వినండి. ఓటమి పాలవుతున్నానే. ఇంకో కుటుంబంలో అసలు సమాధానం లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు, బాధపడుతున్నామేమో. ఇదిగో రా ప్రభు దగ్గరికి రా. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆయన నీకున్న సమస్యలన్నీ తీస్తాడండి. అప్పుడు దేవుడికి వ్యతిరేకంగా ఒక రాజు విగ్రహారాధన చేయమంటే ముగ్గురు వ్యక్తుల పేర్లేంటి? షడ్రక్, మెషకు, అబేద్నెగో. మేము మొక్కం, వ్యతిరేకంగా వెళ్ళారు, మేము మొక్కం. తర్వాత ఎందులో వేయబడ్డారు? అగ్నిగుండంలో. ఎన్ని రెట్లు? 7 అంతులు అగ్ని పెంచినా అందులో పడేసిన తర్వాత 4వ వాడు ఉండాలేదా? చెప్తున్నా, బబులోను దేశమందున బంధించి రాజు అగ్నిలో పడవేసి, అగ్నిలో పడవేసి, 4వ వాడు ఉండలేదా? బయట చప్పట్లో అందరూ పిలువాలేదా? 4వ వాడు తిరగాలేదా? ఓ భక్తుడా, చాలు ఉద్దేశపూర్వకం. చాలు. రాజేమయ్యాడు అక్కడ? అమ్మో, ఎంటుకొని వాడు వాళ్ళకి హల్లెలూయా చెప్పండి. ఎంటుకొని కూడా అంత 7 ఇంతలు పెరిగినా సరే, 7 ఇంతలు అగ్ని పెంచినా సరే, అది మనిషి బూడిదైపోవాలండి. అందులో బయటికి రా చెప్పండి. రోషం రావట్లేదు చెప్పండి. నేనే అరుచుకుంటున్నా, మీరు అరవట్లే.
సరే మీరు అందరు కలిసి స్పీకర్ సరే. ఎక్కువ వాయిస్ ఇంటి దగ్గర అరుపుతారు ఇక్కడ అరవటానికి దేవుని స్తోత్రం. ఓకే, సో అలాగా ఇదిగో అందులో ఉన్న 4వ వాడు కూడా నీతో ఉన్నాడు. చెప్పండి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఉండాలి. ఇదిగో గొల్యాతును సైతం మట్టి పెట్టించినవాడు, జలప్రవాహాలను చీల్చివాడు, అగ్ని స్తంభం వల్ల మేఘ స్తంభం ద్వారా మాట్లాడినవాడు, ఆ సుడిగుండాల ద్వారా మాట్లాడినవాడు, అనేక అద్భుత ఆశ్చర్య క్రియలు చేసినవాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చినవాడు, మన్నాను కురిపించినవాడు. ఇదిగో నీతో కూడా ఉన్నాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు? ఇదిగో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో నా వద్దకి రా. ఇది చెప్పండి మామేనని. నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తే అన్ని భాషల్లో మాట్లాడాలి. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత పొందాలి. నువ్వు ప్రార్థన చేస్తే అనేక సూచక క్రియలు జరగాలి. చెప్పా హల్లెలూయా. ఇన్ని చేశాడు ప్రభు. తప్పిపోయిన కుమారుడు అతని కోసం 99 గొర్రెలు వదిలేసి ఒక గొర్రె కోసం అక్క పిన్ని బాబాయ్ నీ కొరకు వచ్చాడండి దేవుడు. కొట్ట చవళ్ళు కొట్ట కొట్ట. ఇదిగో లోకమంతటిని వదిలేసి నీ కొరకు వచ్చాడు. తప్పిపోయిన కుమారుడు కాబట్టి నీ కొరకు వచ్చాడండి ఆయన. కొట్టరే చప్పట్లు కొట్టరే. ఇదిగో ఇన్ని కార్యాలు చేసిన వాడు ఆ పరలోక రాజ్యంలో స్తుతిలోకి అర్హుడు. అక్కడ స్తుతిని పొందుతున్నాడు. నీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి ఆయనకి? అవసరం ఏంటి? ఎందుకంటే ఎందుకు చెప్పండి గట్టి చెప్పండి, నాకు వినపడలేదు. అది ఎందుకో తెలుసా? ఆయన స్వరూపముందు ఆయన చేతితో ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా చూసినందుకో దేవుడు చెప్పండి కూడా. ఇదిగో దేవుడి కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉన్నావని గర్వపడుతున్నావా లేదా? ఏం చెప్పరండి, గర్వపడతాను చెప్పండి. మీ పక్కన వాళ్ళకి చూసి చెప్పండి నేను గర్వపడుతున్నానని. పక్కన వాళ్ళకి చూసి చెప్పండి. ఎవరి కాళ్ళు నిన్ను రక్షించగలడని చెప్పండి. నన్ను రక్షించగలడు. ఎవరు నాకు కాదు, మీ పక్కన వాళ్ళకి చెప్పుకోండి. మీరు కూడా వినిపిస్తుందా? స్పీకర్ పక్కన తిప్పాక వినిపెట్టలేదా? కానీ అదే హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పండి, నిన్ను రక్షించగలడు నా దేవుడు. నిన్ను రక్షించగలడు నా దేవుడు. చెప్పండి, నిన్ను రక్షించగలడు నా దేవుడు. నిన్ను రక్షించగలడు నా దేవుడు. అది ఇంత చేసిన ఆయనకి నీ నుంచి ఏం కావాలి? నీ హృదయం ఒక్కటే. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఏం అడగల? ఆస్తులు అడగల, అంతస్తులు అడగల, బంగారం అడగల, వజ్రాలు, నీ దగ్గర ఉన్న ఆస్తి దరిద్రం అడగల, డబ్బు అడగల, సోదరు అడగల, హృదయాన్ని అడిగాడు. కొట్టిదా? నీ దగ్గర ఉన్న దరిద్రాన్ని అడగల, నీ దగ్గర ఉన్న ఆస్తి నువ్వు సంపాదిస్తున్నావు నెత్తికోసి కొట్టుకోవడానికి తప్ప దేని పనికిరాదు. ఇదిగో ప్రభు ఎదుట, ఇదో ప్రభుకి నీ దగ్గర నుంచి ఏం కావాలి తెలుసా? ఏం కావాలి? ఇవ్వండి, ఇస్తున్నా ప్రభు నీకని. ఇవ్వండి, చేతులు పైకి ఇవ్వండి. ప్రభువా చెప్పండి, ప్రభు నా హృదయం నీకు అర్పిస్తున్నా, నా హృదయం నీకు ఇస్తున్నా. నీ బాధ్యత ఆయన వదిలేండి చాలు. ఆయన ఈ మాట చెప్పిన కానీ ఆయన మీ ఎదుట చూసి నవ్వాడంటే ఒకసారి ఊహించుకోండి. అలాగా మిమ్మల్ని చూసి నవ్వాడు. ఆ మాట చెప్పగానే మిమ్మల్ని జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు. చాలా అబ్బా చాలండి నాకైతే. అదే చెప్పడు కదా. అది అలాగా నా చిన్నప్పుడు వీళ్ళ చెల్లి మల్లిక ఐడియా ఉందా? ఆవిడ రాదులే క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి
ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ చెప్తున్నాను. అబుల్ అటు వచ్చింది. కానీ చిన్నప్పుడు అబుల్ ఏమనిందంటే, మనం చిన్న తప్పు చేసినా చాలరా నరకంలోకి వెళ్ళిపోతాం, నరకంలో పడి అసలు చిన్న తప్పు చేసినా నేను అన్న చాలా భయపడిపోయా. అక్కడ అజ్ఞాలు చిన్నప్పుడు నాకు ఉందిలే, కానీ దైవభక్తి చాలా ఉందిలే, కానీ ఇప్పుడు కొద్దిగా పెరిగింది. దేవునికి స్తోత్రం. చెప్పండి అది దేవునికి స్తోత్రం. అయితే చిన్న తప్పు చేసిన నరకంకి వెళ్ళిపోతాం. అగ్ని ఆరుదంటే ఆ పొరుగులతో గుర్తించకుండా ఆ అగ్నిలో పడివేస్తే నా పరిస్థితి ఏంటి అనగానే తర్వాత సెర్చ్ చేస్తే యోహాను రాసిన యోహాను పత్రిక చదవండి తీయండి, తొందర తీయండి. యోహాను 3వ అధ్యాయము చదవండి తొందరగా. చదవండి అమ్మా. చెప్పాను కదా, యోహాను 3వ అధ్యాయం 16, 17 చదవండి. ఒక్కరు చెప్పండి చాలు. దేవుడు లోకమును ఎంతో ఎంత చెప్పండి, ఎంతో అంటే అదే సోపరం. దేవుని స్తోత్రం. అది దేవుని స్తోత్రం. అది చదవండి. కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పిల్లలు వదిలేండి అమ్మ, పిల్లలు వదిలేండి. పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వారును నశింపక. అమ్మ దీవెనమ్మ కొద్ది చూడమ్మ, నీకోసం వచ్చాను, దేవునికి స్తోత్రం. చదవండి. నిత్య దీవం పొందినట్టు ఆయన తర్వాత అర్థమైందండి, ఇది పర్మనెంట్. చిన్న తప్పు చేసిన రక్షణ లేదేమో అనుకున్నా. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడో అనుకున్నా, ఆయన ఎందుకు కొట్టించుకున్నాడో అనుకున్నా. ఆయన దేవుడైతే ఆజ్ఞాపించి ఆయన రక్షింపబడతాడు కదా, ఆ 3 మేకులు ఆయన పీకేసుకుంటాడు కదా అనుకున్నా. తర్వాత అర్థమైంది, ఆయన చావుతో, ఆయన ఆ మరణ పునరుద్ధానంతో లోకం అంతటికి రక్షణ తెచ్చాడా. ఏం చెప్పాను ఇప్పుడు? లోకానికి నేను నడుచుకుంటాడు, ఈడే పోతాడు. కాకా నీకు చెప్పండి. మరణ పునరుద్ధానముతో ప్రపంచం అంతటికి రక్షణ ఇచ్చారు. కొట్టి చెప్పండి కొట్టు. ఇదిగో రక్షణ ఉంది అంటారు కదా, ప్రభు ద్వారా మాత్రమే. ఇప్పుడు చదువు ఎత్తబడిన లేఖనం ద్వారా మాత్రమే. ఆ తర్వాత రియలైజ్ దట్ అంతగా వచ్చింది ప్రభు. కొట్టి చెప్పండి కొట్టు. ఆమేన్. మీకు ఎవరికి ఒళ్ళు పొగరించట్లేదా? నాకు చెప్తే నాకు ఎంటికలు లెక్క పడుతుంటే ఇక్కడ మీకు ఎవరికి అనిపించట్లేదా? ఓకే, దేవునికి స్తోత్రం. మౌనమే అంగీకారం. అది ఇగో అనేక పాపం చేసిన ఇప్పుడు లోకం ఎంత దరిద్రంగా ఉందండి. ఎంత దరిద్రంగా ఉంది చెప్పండి. తాగుడు కానీ, గంజాయి కానీ, వ్యభిచారం అని, ఇంకా దరిద్రం ఇంకా చాలా ఉందండి. దానికి లోనైపోయిన కొందరిని ప్రభు రక్షించుకున్నాడు. ఇదిగో చెప్తాను, వాళ్ళ స్వభావాలు ఎత్తి చూపిస్తాను. దేవుని స్తోత్రం. ప్రభు క్రియలు ఎలాంటి అంటే, గంజాయి తాగాడండి ఒక ఆయన గంజాయి తాగాడు. గంజాయికి లోన్ అయిపోయాడు. ఇంకా చాలా చేశాడండి ఆయన. ఎంత అసలు నన్ను పైనుంచి కింద చూడండి అందరు చూడాలి. అమ్మ చూడాలి, పైనుంచి కింద చూడండి. అందరు చూడాలి, చూడండి నన్ను పైనుంచి కింద. ఇలాగ అతన్ని చూశారండి. ఒకడు సగానికి నరికేశాడు. నన్ను చూస్తావారా నువ్వు అని పేగులు తీసి నేను హీరోని చూపించుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఏమవుతున్నాడు తెలుసా? ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆయన పట్ల సువార్తకు వచ్చాడు. ఆయన మారి ఆయన మారి ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాడు తెలుసా? ఎంత అసలు ఇంకా చాలా చేశాడండి, నేను చెప్పకూడదు.
ఆయన చెప్పుకున్నాడు. ఇంకా చాలా చేశాడు. ఓ దారుణం అండి. అసలు అతను మాడంటే మేము నమ్మలా. అతను ముందు మామూలుగా చిన్న బ్రతుకేమో అనుకున్నా. తర్వాత ఆయన చెప్తుంటే నిజంగా చాలా ఆయన లైఫ్ టెస్ట్ మనీ యూట్యూబ్లో ఉంది, మీకు పంపిస్తాను. అది వినండి, అప్పుడు తెలిసింది. ఇంకా ఇలాగా మోజెస్, శ్యామ్, వినయ్, బెజవాడ సాయి, వాసు, శ్రీకాంత్ టీ డాన్సర్. ఎంతమందికి తెలుసా? చూసే ఉంటారు మీరు. శ్రీకాంత్ విన్నారా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆయన బట్టి మీరు ఆనందించారా లేదా చెప్పండి. ఆనందించారా లేదా? ఇచ్చారని చెప్పండి. వినిపించట్లేదమ్మా, నేసం వచ్చిందా? అయిపోయిందా? సరే ముగిస్తాను. ఇప్పుడు వచ్చింది చూసు. ముగిస్తానంటే వచ్చేసింది చక్కగా. ఒక అతనైతే నాకు ఈ కష్టాలు తక్కువ, మరణ అంచుల దాకా వెళ్ళిపోయాడు. గీత మరణ అంచుల దాకా వెళ్ళిపోయే లోపు నా కుమారుడా నువ్వెందుకు నశించిపోవాలనుకుంటున్నావు అని ఒక స్వరం చెప్పగట్టు. ఆ స్వరం ఎవరిదండి? వెతక ఇదిగో ఖురాన్ వెతికాడంట, భగవద్గీత వెతికాడంట, రామాయణం వెతికాడంట, ఎక్కడ దొరకలేదంట. నల్ల పుస్తకం ఉందే, ఇది చదివిన తర్వాత ఈ నల్ల పుస్తకం ఆయన రక్షించింది. దేవుడి స్తోత్రం. ఇదిగో ఒక అర్థం అండి, అర్థం కాదులే కానీ మామూలు చెప్తున్నా. అర్థం అండి, నీ లోపాలను ఎత్తి చూపించే అర్థం. చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ స్వభావాన్ని నీ స్వభావాన్ని ఎత్తి చూపించే వస్త్రం ఇది, పుస్తకం ఇది. ఇదిగో మిర్రర్ అంతే. ఇంకా ఇదిగో ఇందులో ఇది చదవడం వల్ల ఆత్మ రక్షింపబడింది. ఒక ఆత్మ విలువ ఎంత తెలుసా? చెప్పండి చెప్పండి. ఒక ఆత్మ విలువ ఎంత? ఒక ఆత్మ విలువ ఎంత? ఏంటి మౌనంగా ఉన్నారు? ఒక ఆత్మ విలువ లెక్క పెట్టలేనంత చెప్పలేం. ఒక ఆత్మ నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షింపబడగలిగితే అతనికి నిత్య జీవం ఉంది, నీకు కిరీటం ఉంది. చెప్పు అది ఆ ఆత్మ. నువ్వు మామూలు నీ జీవితం యాచతుడిగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నామేమో. వినండి, ఇటు వినాలి, పిల్లలు పక్కన పెట్టేయాలి. నీ జీవితం యాచతుడిగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నామేమో. లేదండి, లేదు. నీ కష్టాలు రావడానికి ఒక కారణం ఉంది. అప్పుడు యోబుకి ఆస్తి అంతా పోయినా లేదు, ఆస్తి అంతా పోయినా తన అంటే కరెక్ట్. సారీ ఆస్తి అంతా పోయినా తన దేహం అంతా ఆస్తి అంతా పోయిందండి యోబుకి. యోబు గారేనా? నాకు తెలియదు, చెప్తున్నా మామూలు, నాకు తెలియదు. అది దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. అది అయితే ఆస్తి అంతా పోయిందండి. ఆస్తి అంతా పోయింది. ఎవరైనా ఏం చేస్తారు? ఆస్తి పోతే ఆస్తి పోయింది, పూలు వచ్చేసి పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఏం చేస్తారు అప్పుడు? మీరుంటే ఏం చేస్తారు? దిగులు పడరు, ప్రభు మీద అలుగుతారు. నాకు తెలుసు, ప్రభు మీద నువ్వు ఎందుకు చేసావు ఇలా అని ప్రభువుని క్వశ్చిస్తాడు. మీరు నాకు తెలుసు, ఎందుకు చేసావు ఇలా, ఎందుకైంది ఇలా అని ఆయన్ని ప్రశ్నిస్తారు. మీరు తెలుసు, ప్రశ్నిస్తారు. కానీ అతను ఏం చేశాడు తెలుసా? కొట్టి చెప్పండి, పాడండి, దిగులు చెందకు భక్తుడా, భయము చెందకొద్దు. అవసరంలా. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత చెప్పాను, గొలియాతుని సైతం మట్టి పెట్టాను, ఆయన కార్యాలు ఎన్ని చెప్పానా లేదా? అరే చెప్పండి, గట్టి చెప్పండి. చెప్పానా లేదా? దాన్ని బట్టి మీరు దేవుడు స్తుతించారా? అబ్బా దేవుడు ఇంత కార్యం చేశారు, దేవుడు స్తుతించారా ఎప్పుడైనా? ఇప్పుడు స్తుతించారా? హల్లెలూయా అన్నారా? స్తుతించారా?
అన్నారు కదా, స్తుతించారు కదా. అదిగో అక్కడ ఆయన కూడా అదే చేశాడంట. ఎవరైనా అంత ఆశ పోగొట్టిన తర్వాత ఎవరైనా నీకే మహిమ కలుగును గాక, నీకే స్తుతి కలుగును గాక అని అంటారండి. నువ్వే తండ్రి, నువ్వే తీసుకుంటావు, నీ నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఏమైంది? రెండింతలుగా పెరిగింది. అట్లని స్తుతించగానే 2 ఇంతలు పెరుగుతాయని మీరు స్తుతిస్తారా? 2 ఇంతలు వస్తాయని స్తుతిస్తారా? చెప్పండి. మీకు మీకు ఎవరికి తగలట్లేదు ఆ మాటలు? ఒక్కటే తగులుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మ పెద్దమ్మ కూడా తగులుతుంది. కోసమే వచ్చారు అన్నావు కదా. దేవునికి స్తోత్రం. ఓకే, 2 ఇంతలు ఎక్కువ అవుతాయని మీరు స్తుతిస్తున్నారా ప్రభుని? 2 ఇంతలు ఎక్కువ అవుతున్నాయని స్తుతిస్తున్నారా? లేదు 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 లేదు. ఇదిగో ప్రభుని స్తుతించండి, ఆటోమేటిక్ గా కార్యాలు చూస్తారు మీరు. దేవుని స్తుతి కూడా. హల్లెలూయా. అదే ఎవరు కొడుతున్నారు? నాకు కొడుతున్నారు చెప్పట్లు. దేవుడికి ఓకే. అని ముగించి మరి పోయినసారి నేను వాక్యం చెప్పినది నాకెందుకు కొట్టారు చెప్పట్లు మీరు? ఎందుకు నాకెందుకు కొట్టారు చెప్పట్లు మీరు? కొట్టచ్చా? అలాగా కొట్టకూడదు. కొట్టచ్చా? మనిషి మహిమపరచచ్చా? చెప్పండి. మహిమపరచకూడదు. ఏ మనిషినైనా మహిమపరచచ్చా? నన్ను ఎందుకు మహిమపరిచారు మీరు? నేను అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. అబ్బా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావు, మిగతా వాళ్ళు దేవునికి స్తోత్రం. ఇంత ఆనందం ఎక్కడైనా ఉందండి? ఇంత ఆనందం ఎక్కడైనా ఉందా? చెప్పండి. ఎక్కడ ఉంది? ఇంకా దీనికన్నా మించిన ఆనందం ఉందా? ఇప్పుడు ఇంతమంది చక్కగా నవ్వుకుంటా చక్కగా హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. చిన్న చిన్న ప్రతి మర్మాలు మీకు బోధిస్తున్నాను. ఆనందంగా సాగిపోతుంది. టైం తెలిసిందా మీకు? 12:30 అయింది ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఓకే, అది ఇంత ఆనందం ఎక్కడైనా ఉందా? చూసారు ఎప్పుడైనా ఇంత ఆనందం? ఉండే ఉంటది. దేవుడి కన్నా చాలా ఆనందాలు ఉన్నాయి మీకు. ఉన్నాయి లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? బయట ఉన్నాయా లేవా? నిద్రపోతున్న వాళ్ళు గట్టికి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు అదే దేవునికి స్తోత్రం. నిద్రపోకుండా నా మాటను ఆలకించి ప్రభువును స్తుతించిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. టాపులు వేసుకోవాలి కదా, ఇంకా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎవరికి ఘనత? దేవునికి మహిమ. ఎవరికి ప్రభావములు? దేవునికి. ఎవరికి స్తుతులు? దేవునికి. అదే ఎవరికి? మహోన్నతుడు, సర్వాధికారి, సర్వలోక సృష్టికర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఇది ఎంత చెప్పినా వివరించలేమండి. అది అంత మహిమ తెలుసా? ఇగో ఇక్కడే ఎంత ఆనందం ఉందంటే, నువ్వు పరలోక రాజ్యం కలిగి ఇంత ఆనందం ఉంటుంది తెలుసా మీకు? చెప్పండి. తెలీదు? ఆనందం ఉండదు అక్కడ? ఆనందం ఉండదా? నిరంతరం నిరంతరం మీరు చక్కగా ఆనందం. నో పెయిన్, నో ఎనీథింగ్, నో సాడ్నెస్,